వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్న ఉన్నప్పుడు 9 PM ఈటీవీ న్యూస్లో సెన్సెక్స్ ఒకరోజు 500 పాయింట్స్ గెయిన్ అయింది. దాని తర్వాత రోజే ఇన్వెస్టర్స్ మస్తు హెవీగా లాస్ అయ్యారు అని చెప్తుండే. నాకేం అర్థం కాకపోతుంది. తర్వాత అర్థం ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది మనము కంపెనీ యొక్క షేర్స్ని కొనగలుగుతాము, అట్లనే అమ్మగలుగుతాము. దానికోసం మనకు డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. అది మన బ్యాంక్ అకౌంట్ లెక్కనే. ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్ అంటే ఏందో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ ఇది డివైడ్ చేస్తే మార్కెట్ అనేది మన జనరల్ మార్కెట్ లెక్క. మనం కూరగాయల మార్కెట్ అవుతుంది కదా, ఇక్కడైతే ఒకరు అమ్ముతుంటారు, ఇంకొకరు తీసుకుంటుంటారు. సేమ్ అట్లనే ఇది ఏమవుతుందంటే కంపెనీ యొక్క షేర్స్ని అమ్ముతుంటారు, అట్నే ఆ షేర్స్ని ఇంకొకరు కొంటారు. మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ స్టాక్స్. ఈ స్టాక్స్ల షేర్స్ మనం కొనగలుగుతాము, అమ్మగలుగుతాము. ఫస్ట్ టైం ఈ స్టాక్స్ షేర్ మార్కెట్లో లిస్ట్ చేసేదే ఐపీఓ అంటారు. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇది ఎందుకు చేస్తారంటే కంపెనీ ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం అనుకుంటుంది, లేకపోతే ఆ కంపెనీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఫండ్స్ని రైజ్ చేస్తుంది. దాని తర్వాత ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. అప్పుడు మనం ఆ స్టాక్ని బై చేయొచ్చు, సేల్ చేయొచ్చు. ఎవరన్నా అది లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసారు అనుకో, వాళ్ళని షేర్ హోల్డర్ అంటారు. ఇప్పుడు ఆ పర్సన్ కంపెనీలో షేర్స్ కొన్నాడు కాబట్టి ఆ పర్సన్ కూడా కంపెనీకి ఓనరే. కాకపోతే ఎవరి దగ్గర అయితే ఎక్కువ షేర్స్ ఉంటాయో వాళ్ళే మేజర్ డిసిజన్ తీసుకోగలుగుతారు కంపెనీ గురించి. 1992 స్కామ్ వెబ్ సిరీస్లో నాకు ఒక డైలాగ్ మస్తు అనిపిస్తుంది. హర్షద్ మెహతా చెప్తాడు, ఓల్డ్ స్కూల్ యా న్యూ స్కూల్, మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ ప్రాఫిట్. మనకు రైట్ సైడ్ ఒక గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఇది అర్థం చేసుకుంటే సింపుల్. ప్రాఫిట్ తీసుడు రైట్ సైడ్ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, అది ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ తక్కువ అవుతుంది, అట్లనే ప్రైస్ కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ ఆటోమేటిక్ పెరుగుతుంది. మనం ఎప్పటికీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ లెక్క ఉండాలంటే ఎప్పుడు తక్కువ ప్రైస్లో కొనాలి, ఎక్కువ ప్రైస్లో అమ్మాలి. దీన్ని మనం కరెక్ట్ అప్లికబుల్ చేసినప్పుడు మన ట్రేడ్ అనేది మ్యాక్సిమం ప్రాఫిట్స్ గెయిన్ చేయగలుగుతాం. సో మనకు అట్లా కొన్ని ట్రేడ్ చేసిన ప్రాఫిట్స్ అనేవి హ్యూజ్. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్, మన ఇండియాలో 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్సి, ఇంకోటి బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మనం ఇప్పుడు ఏదైనా స్టాక్ని కొన్నప్పుడు ఆ స్టాక్ కంపల్సరీ ఈ రెండిట్లో ఏదో ఒక ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయి ఉండాలి. కొన్ని కంపెనీస్ రెండిట్లో కూడా లిస్టెడ్ అయి ఉంటాయి. ఇవన్నీ స్టాక్స్ని కంట్రోల్ చేసేదే సెబీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎవరైనా మ్యానిపులేట్ చేస్తారు అనుకో మార్కెట్ని, వాళ్ళని బ్యాన్ చేస్తారు. లేకపోతే ఏదైనా స్టాక్లో ర్యాపిడ్ బయింగ్ లేదా ర్యాపిడ్ సెల్లింగ్ అవుతుంది అనుకో, అప్పుడు ఇన్వెస్టర్స్ లాస్ అవుతారు, మస్తు వాలటైల్ ఉంటుంది కదా. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇదే పెడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఎక్కువ పైనకి పోతే అప్పర్ సర్క్యూట్ హిట్ అవుతుంది, దాని తర్వాత పైనకి పోతుంది ఆ డేకి. తర్వాత కిందికి ఎక్కువ పోయింది అనుకో లోవర్ సర్క్యూట్ హిట్ అవుతుంది, దానికంటే ఎక్కువ కిందికి. రీసెంట్ డేస్లో అయినా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జైన్ స్ట్రీట్ అని పేరు వినే ఉండొచ్చు కదా న్యూస్లో. వాళ్ళు ఏం చేశారంటే ఆప్షన్ ట్రేడింగ్లో వాళ్ళు మ్యానిపులేట్ చేసారు. అంటే ఇప్పుడు ఒక స్టాక్ని పెంచి తగ్గించి దాని ఆప్షన్స్ని మ్యానిపులేట్ చేసి ఎక్స్పైరీ రోజు పైసలు సంపాదించారు. అందుకనే వాళ్ళ పైన బ్యాన్ చేసారు కొన్ని రోజుల దాకా. అట్లా మన స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది, సేఫ్. ఇప్పుడు మనము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని బై లేదా సేల్ చేయాలంటే మనకు డీమాట్ అకౌంట్ అనేది కావాలి. ఇది ఎట్లుంటుంది అంటే సేమ్ బ్యాంక్ అకౌంట్ లెక్కనే. బ్యాంక్ అకౌంట్లో పైసలు పెట్టుకుంటుంది, ఇలా స్టాక్స్ అనేవి ఎలక్ట్రానిక్ ఫామ్లో సేవ్ అయి ఉంటాయి. ఈ అకౌంట్ ఓపెన్ చేసినాక మనం ఏం చేయొచ్చు అంటే షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, కమోడిటీస్లో ట్రేడ్ చేయొచ్చు, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు. ఈ డీమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేసే వాళ్ళని స్టాక్ బ్రోకర్స్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, జీరోదా, గ్రో, అప్ స్టాక్, ఏంజల్ వన్. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్లో చూసినప్పుడు యాడ్స్ వస్తుంటాయి. ఇట్లా మస్తు కంపెనీలు ఉన్నాయి మన ఇండియాలో, కాకపోతే ఇవి మస్తు ఫేమస్ అనమాట. వీళ్ళని డిస్కౌంట్ బ్రోకర్స్ అని కూడా అంటారు. ఇప్పుడైతే ఒక క్లిక్ చేస్తే ట్రేడ్ అయిపోతుంది, కానీ అప్పుడు మస్తు కష్టం ఉండే. ఇట్లా మనం షేర్స్ని కొన్నా అమ్మినా మనకి ఇట్లా ఒక పేపర్ ఇస్తుండే, ఇట్లా బాండ్ లెక్క. దాన్ని ఎప్పుడు దాపెట్టుడు కష్టమవుతుండే, అది నానిపోతుండే, లేకపోతే ఏమైనా పెట్టేసి మర్చిపోతుండే. అందుకనే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన సంది బెటర్ అయింది ట్రేడింగ్. ఇండియాస్ టాప్ 4 బ్రోకింగ్ కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా మనకు. వీళ్ళన్నిట్లలో అకౌంట్ ఓపెనింగ్ చార్జెస్ అనేది ఫ్రీ ఉంది.
అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది జీరోదాలో 300 పర్ ఇయర్ ఉంది, గ్రోలా 0, అప్ స్టాక్ లా 1 ఇయర్ దాకా ఫ్రీ 300 పర్ ఇయర్. తర్వాత ఏంజల్ వన్ లా 1 ఇయర్ ఫ్రీ, తర్వాత 240 పర్ ఇయర్. ఇప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్ ఆన్ డెలివరీలు వెళ్తాం. డెలివరీ అంటే ఈ రోజు కొని ఎప్పుడన్నా అమ్మొచ్చు ఫ్యూచర్ లో. జీరోదా ఇది బై సెల్ కలిపి 20 రూపీస్ తీసుకుంటుంది, లేదా 0.1%. గ్రో మనం బై ఆర్డర్ చేసిన సెల్ ఆర్డర్ చేసిన మాక్సిమం 20 రూపీస్, మనం 0.1% తీసుకుంటాం. అంటే 1000-2000 ట్రేడ్ చేసినప్పుడు మాక్సిమం 5 రూపీస్ పర్ ఆర్డర్ తీసుకుంటుంది. అప్ స్టాక్ ఏమో మాక్సిమం 20 రూపీస్ తీసుకుంటుంది, లేదా పర్సంటేజ్ బేస్ లోనే తీసుకుంటుంది. ఇది కూడా ఏంజల్ వన్, ఇది కూడా సేమ్ మాక్సిమం 20 రూపీస్ లేదా 0.1%. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొత్తం గ్రోలా మనము డెలివరీలో ట్రేడ్ చేస్తే ఎన్ని ఛార్జెస్ ఉంటాయో. ఫస్ట్ బ్రోకరేజ్ ఛార్జ్ ఉంటుంది, తర్వాత ఎస్టిటి 0.1%, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, సెబీ ఫీ, స్టాంప్ డ్యూటీ, జిఎస్టి, డిపి ఛార్జెస్, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జింగ్ అండ్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్. ఇట్లా ఇన్ని గరం ఛార్జెస్ ఉంటాయి మనకు అకౌంట్ ఓపెన్ చేసుకున్నాక ట్రేడ్ చేస్తే. సో దీన్ని బట్టి మనం ఏ బ్రోకర్ని ఎంచుకోవాలో మనం డిసైడ్ చేసుకుని మీ ఇష్టం ఉన్న దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వీడియోలో అకౌంట్ ఓపెనింగ్కి ఏమేమి కావాలి, అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ ఆర్డర్ని ఎట్లా ప్లేస్ చేయాలి, మార్కెట్ ఆర్డర్ అంటే ఏంది, లిమిట్ ఆర్డర్ అంటే ఏంది, ఫండ్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.